దత్తాత్రేయ స్వామి వారు అలర్కునికి యోగ విషయ ప్రసక్తులు చేస్తూ నిన్న యోగి ఎలాంటి భ్రమ ప్రమాదాలకు లోనవుతాడో, కామాది భోగాలకు లోనవుతాడో, లోనే ఎలా భ్రష్టుడవుతాడో, అందువలన యోగి ఎదుగుతున్న కొలది ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ విషయాల్ని ప్రస్తావన చేసి ఇవాళ అలర్క మహారాజు, ఇప్పుడు మహారాజు కాడు అతను మామూలుగా, అంచేత అలర్కుడు అడిగినటువంటి ఆచార వ్యవస్థ, యోగుల యొక్క ఆచార వ్యవస్థ గురించి దత్తాత్రేయ స్వామిని ఆయన ప్రశ్న చేశాడు. ఆ ప్రశ్నకి సమాధానంగా దత్తాత్రేయ స్వామి యోగుల యొక్క ఆచార వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. బ్రహ్మ మార్గావలంబ ధర్మం, అది కదా యోగికి ముఖ్యమైన విషయం. అందుకే అక్కడి నుంచి పతనమైపోతాడు. అది తెలిసినటువంటి పెద్దలకి బాధగా ఉంటుంది. అయ్యో పతనం అయిపోతున్నాడు వీడు, అనేక భోగాల యందు ఆసక్తులుండి విద్యా ప్రదర్శనలు చేస్తూ వచ్చిన సామర్థ్యం కొంత, ప్రదర్శన ఎక్కువ, ఇలాగ ప్రదర్శనలో పడి ఉన్న సామర్థ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు అని ఆ స్థాయికి చెందినటువంటి మహాపురుషులు విచారపడుతూ ఉంటారు. అందుకని ఆయన ఆ బ్రహ్మలంబావ ఆ స్థితికి వెళ్ళిన తర్వాత జారిపోకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయము అని చెబుతూ, యోగి భిక్ష చేయవలసిన విషయం గురించి మాట్లాడుతారు. ఇంతేత అంటే నిన్న మాట్లాడినప్పుడు శరీరము సర్వధర్మాలకి మూలము అని మాట్లాడారు. ఆ ధర్మ వ్యవస్థలో ఎలా పతనమవుతాడో ఏమిటో మాట్లాడారు. ఇప్పుడు ఈ శరీరం ఉన్నంత కాలము ఎప్పుడో ఒకప్పుడు దానికి అవసరమైనటువంటి క్షుత్పిపాస వ్యవస్థ ఏర్పడుతుంది. కనుక భిక్ష చేస్తారు. అంతకుముందు మనం చెప్పుకున్నాం, భిక్షకి సన్యాసిని భిక్షకి పిలవకూడదు. సన్యాసి మీ ఇంటికి భిక్ష వస్తాను ఇవ్వాలని అనాలి. ఇది శాస్త్రం. ఇది లోక వ్యవస్థ వేరు, దానికి మనకి సంబంధం కాదు. అందుకని యోగి కూడా భిక్ష చేసేటప్పుడు ఎలాగ భిక్ష చేయాలి అంటే, ఫలానా వారు వస్తున్నారు, ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఒక స్వాముల వారు కనుక మనం పిలుస్తాం, వారిని మనమే వెళ్ళి పిలిచి భిక్షకి రమ్మంటాం. ఆ భిక్షకి వారు రేపు వస్తారు. వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వీధిలో అందరినీ పిలుస్తాం భోజనానికి వారితో పాటు. అసలు అది చెయ్యకూడని పని. స్వాముల వారు వేళ మా ఇంటికి భిక్షకు వస్తున్నారు, మీరు కూడా మా ఇంటికి ఆ సమయానికి ఆతిథ్యానికి రండి అని ఇప్పుడు అందరూ పిలుస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ అయింది. నిజానికి జరగడానికి వీర్లేదు. అసలు ఒక వ్యవస్థలో ఏమనుకున్నాం మనం, యోగి ఇంట్లోకే రావడానికి వీర్లేదు. సన్యాసి కరతల భిక్షే, అది ఆయన అడగాలి, మనం పెట్టాలి. అలాంటిది ఈవేళ ఇదిగో ఇది పెద్ద వ్యవస్థ, దీనికో రకరకాల ప్రదర్శనలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి మాట్లాడుతున్నారు, భిక్ష ఎలా చేయాలో మాట్లాడుతున్నారు. యోగి భిక్ష ఎలా చేయాలో, అయినా గృహస్థుడింటికి భిక్షకు పెడతావు, వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలో తెలుసా? గృహస్థుడికి అగ్నిహోత్రం ఉంటుంది కదా, మరి వాడు అగ్ని కార్యాలు పూర్తి చేసుకుంటాడు. అగ్ని కార్యాలు పూర్తి చేసుకుని ముగించుకుని
తను భోజనం చేసి కూర్చుంటాడు. గృహస్థుడు భోజనం చేసి కూర్చుంటాడు. అప్పుడు భిక్షకెళ్ళాడు యోగి. భిక్షకు వెళ్ళి ఆ గృహస్థుడు ఏటయా పని పాటలే ఎప్పుడు పెడితే ఎప్పుడు వీడు యోగో ఇంకోటో వాడికి ఏం తెలుస్తుంది అని చెప్పి పని పాటలు లేదేంటి, ఎప్పుడు పెడితే అప్పుడే భోజనాలు ఎక్కడి నుంచి వస్తాయి, మా భోజనాలు అయిపోయి వెళ్ళిపో అని వాడి చేత తిట్లు తినాలట. యోగి ఆ గృహస్థుడి చేత తిట్లు తినాలి, తిరస్కార భావాన్ని పొందాలి. ఈ తిరస్కారాన్ని భరించడం నేర్చుకోవాలి. అందుకోసం యోగి అయిన వాడు ఈ తిరస్కారాన్ని, ఈ దూషణని భరించాలి. క్రోధం రాకూడదు. నేనేమిటనుకుంటున్నావు ఇలాగే ఉండగా మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. అలా కాదు, ఫోన్లో ఎవరో వచ్చారే మేమన్నా బిగులుతో పెట్టు అంటే పెట్టచ్చు, పెడితే తిను. అది అలాగే రోజు ఒకటి కొందగా వెళ్ళకూడదు. ఏం చేత అందరి చేత గుడ్లు తింటూ ఉండాలి. రోజుకో ఇంటికి వెళ్ళాలి. ఇలాంటి టైంలోనే వెళ్ళాలి. మనం మామూలుగా చేస్తాం కదా, ఎవరైనా అమ్మ అంటే భోజనాలు అయిపోయి వెళ్ళిపో అనట్లేదు. మన ఇంట్లో భోజనాలు అయిపోయిన తర్వాత వీధిలో యాచకుడు ఎవరైనా అమ్మా అంటే ఇప్పుడేం లేవు భోజనాలు అయిపోయి వెళ్ళిపో అని అంటున్నావా లేదా? వాడు మామూలు వాడైతే కనుక్కుంటూ పెడతాడు, తీర్చుకుంటూ పెడతాడు. అలా చెప్పాలా అని అనుకుంటూ పెడతాడు. కానీ యోగి అయిన వాడు దాన్ని ఏం పట్టించుకోడు, వాడు మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇలాగా రోజుకొక గృహస్థుడి ఇంటికి వెళ్ళాలయా. గృహస్థుల ఇళ్లలోనూ యాచకుల ఇళ్లలోనూ భిక్షాటనం చేయాలి. అది వాడి యాచన చేసుకుని తెచ్చుకుంటాడు, నువ్వు వాడింటికి వెళ్ళాలి. అది అంతే తప్ప ఏదో మహాసంపన్నులు వ్యవస్థలు అలా వెళ్ళకూడదు. నీలాగే వాడు యాచకుడు, వాడింటికి నువ్వు భిక్షకు వెళ్ళాలి. వాడు యాచన చేసి తెచ్చుకున్న దానిలో వాడి భార్య పిల్లలు తింటారు కదా, అందులో పెడతాడు నీకు. నువ్వు దాన్ని తినాలి. నీకు సరిపోతే సరిపోతుంది, లేకపోతే లేదు. అది శంకర్లు ఎవరింటికి వెళ్ళారు? అది ప్రత్యక్ష నిదర్శనాలు. అంచేత ఆ యాచకుడు ఇంటికి వెళ్ళాడు, వాడు ఇంకా యాచనలోనే ఉన్నాడు పాపం. అందుకని ఆవిడ ఏముంటే ఇస్తుంది, పుచ్చుకోవాలి నువ్వు. అడిగిన తర్వాత ఈ ఉసిరిగా ఏటమ్మా పెట్టడం ఏటనుకుంటున్నావు అని అనడానికి వీల్లేదు. అందుకని ఉసిరికాయ ఆయన అంతకంటే లేదు అని ఉసిరికాయ ఇస్తుంది. ఆ మహానందపడ్డాడు. వీళ్ళకి సుఖం కలగాలి. నాలాంటి యాచకులకి వీళ్ళు ఆనందంగా పెట్టగలిగి ఉండాలి. అది యాచకుడు ఆనందించడం కోసం కాదు, వాళ్ళు ఆనందంగా, గృహస్థుడు ఆనందంగా యాచకుడికి పెట్టగలిగి ఉండాలి. అందుకనే అమ్మవారి యొక్క స్తుతి చేస్తారు. కనుక యాచకుడి ఇంటికి వెళ్ళాలి, సామాన్యమైన గృహస్థుడి ఇంటికి వెళ్ళాలి. ఆ గృహస్థుడుగా అనుష్ఠానపరుడైన గృహస్థుడి ఇంటికి వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత అదిగో వాడు పెడితే తినాలి, కసిరితే మౌనంగా, ఏ రకమైనటువంటి పరిణామాన్ని పొందకుండా మనసులో కూడా తిట్టుకోకూడదు. నేనేం పైకి అనలేదండి అనడం వీర్లేదు. మనస్సు కల్మషమును పొందడానికి కషాయత్వం అన్నాం నిన్న మనం. ఆ కషాయత్వాన్ని పొందకుండా నువ్వు అక్కడి నుంచి వెళ్ళగలిగి ఉండాలి. అలాగే
భైక్ష్యం యవాగూం తక్రం వా పయో యోవకమేవ వా ఫలం మూలం ప్రియంగుం వా గణపిత్యాకసక్తవః ఇత్యేతే శాకాహారా యోగినాం సిద్ధికారకాః. గంజి పోస్తారు తాగాలి. మా ఇంట్లో గంజి తప్ప ఏం లేదమ్మా, గంజి పోస్తారు, గంజి తాగాలి. లేదు అంటే మనం కూడా నేర్చుకోవాలి. భిక్షకు వచ్చిన యోగి కాదు, మనం కూడా ఎలా పెట్టగలిగి ఉండాలో నేర్చుకోవాలి ఇందులో. అందుచేత పూర్వం మరి గంజి ఉండేది కదా, ఇప్పుడు గంజి లేదు కదా. అందుకని గంజి తీసి అట్టే పెట్టడం, అందులో అంత ఉప్పు కలిపి అట్టే ఉంచడం మధ్యాహ్నం వరకు నేను ఎరుగుతాను. అందుకని గంజి పోస్తాను, సుఖంగా తాగి వెళ్ళాలి. లేదు మజ్జిగ ఇస్తారు అంతే. మజ్జిగ ఏమో నేను భోజనానికి వచ్చాను అనకూడదు, ఆ మజ్జిగ తాగి వెళ్ళడం. అలాగే లేవు పాలు ఉన్నాయి కాస్త, అక్కడ ఎంతవరకు ఉంటే అంతవరకు పాలు ఇస్తారు, అవి తాగి వెళ్ళాలి. అలాగే ఏమీ లేకపోతే నోట్లో వేసుకున్నావు ఇదే ధాన్యం ఏదైనా ఇస్తారు, అలాంటివి పట్టుకెళ్ళాలి. అలాగే లేకపోతే ఓ పండు ఇస్తారు, ఓ దుంప ఇస్తారు తినేసి, ఏదో ఒకటి అది పట్టుకుని వెళ్ళాలి. అలాగే నూకలు, వేచిన నూకలు భిక్ష వేయచ్చు. అది వేసిన నూకల్ని భిక్ష వేయచ్చు. అలాగే కణపిత్యాకం ఏమీ లేదు, అంత తెలగపిండి ఉంది ఇంట్లో, అది చేతులు దంపి ఏదైతే పిండి చేసి చేతులకు వస్తారు, నోట్లో తెచ్చుకెళ్తారు. అది తెలగపిండి అరిష్టం కాదు. అంటే అరిష్టం అంటే దుఃఖం అనే అర్థంలో మనకు ఆట ఉంది, అందుకోసం అన్నాను. అరిష్టం అంటే దుఃఖం కాదు. అందుకని తెలగపిండి భిక్ష వేయచ్చు, పుచ్చుకొని వచ్చు. అదేదో శని మనకి ఇలాంటి వ్యవస్థలు ఏవో ఉంటాయి కాదు. యోగి తెలగపిండి తినచ్చు. యోగికి ఏం వేయచ్చో, యోగి అయినా కాకపోయినా మనకు తెలియదు, అతను ఎవరో మనకు తెలియదు. కానీ పెట్టిన దాళ్ళు ఏం తినాలో అతనికి చెబుతున్నారు. ఒకవేళ ఆయన యోగిని తెలియక ఏదైనా ఇతరమైన విషయాలు ఇందులో చెప్పినవి కాకుండా ఇస్తే పట్టుకెళ్ళి ఎవరికో పెట్టడం. అందుకని అలాగే సత్తుపిండి ఇలాగా ఇప్పేదే శాకాహార యోగిన సిద్ధకారక. యోగి ఇలాంటి భోజనం నిన్నే అనుకున్నాం, లఘు భోజనం చేయాలన్నారు కదా, ఆ లఘు భోజనం వ్యవస్థ మాట్లాడారు. ఇది నీ యోగి యొక్క భిక్షాటన వ్యవస్థయా? అంతే తప్ప మహావైభవంగా లోపలికి తీసుకొచ్చి ఆకులు పరిచి శుభ్రంగా పెట్టి చెట్లు ఆటలు వేస్తే యోగి భోజనం చేయకూడదు, యోగి చేయకూడదు, సన్యాసి చేయకూడదు. అలాగే యోగికి ప్రియా అప్రియములు ఉండకూడదు. ఇందులో ఏమైనా వేస్తారనుకోండి, ఇది నాకు నచ్చదు. ఇప్పుడున్న పిల్లలకి తెలగపిండి కూర ఇష్టం ఉండదు. మా పిల్లలు ఎవరు తెలగపిండి కూర తింటారు, నాకు చాలా ఇష్టం. అంచేత నాకు ఈ తెలగపిండి ఇష్టం లేదు అనడానికి వీలు లేదు. యోగికి ప్రియ అప్రియములు ఉండడానికి వీల్లేదు. పెంచేత నేను చెప్పారు, ఏది దొరికితే అదే భోజనం, ఎక్కడుంటే అదే ఇల్లు అని మాట్లాడారా లేదా? అదిగో అది యోగి ఎక్కడ చెట్టుకుందంటే అది ఇల్లు వాడికి. ఎవరి అడుగు ఏదైనా ఉంటే అవునంతసేపు అది ఇల్లు.
ఏది పెడితే అదే ఏది తింటే అదే భోజనం. అది భోజనం చేయలేదంటే పలహారం చేసాం ఇవి అనరు. అన్నం లేదు, భోజనం పలహారం రెండు ఉండవు, ఒక్కటే. ఏదైనా భోజనమే. మనం ఊరికే ఏదో ఇంత తింటే పలహారం అని, ఈ శుభ్రంగా తింటే భోజనం అని, అది మనకు ఉండేటటువంటి క్షుత్తు యొక్క కామ వ్యవస్థలో వచ్చిన మాట తప్ప అది కాదు. నువ్వేం తిన్నా భోజనమే. భోజనం కాదు, ఉపవాసం చేయాలనుకుంటే ఏం తినకూడదు అంతే. అది కనుక అలాగా ప్రియాప్రియములు ఉండడానికి వీర్లేదు. అలాగే ఇనుము బంగారముల యందు సమాన బుద్ధి ఉండాలి అన్నారు. ఇనుముని బంగారాన్ని సమానంగానే చూడాలి. దారిలో పోతుంటే మీకు అక్కడ ఉంటే మనమేం పట్టించుకోం. కనీసం ఎవరి కాళ్ళు అన్నా దిగుతుందేమో తీసి పక్కన పడేద్దామని కూడా మనకు జ్ఞానం రాదు. మనం తీసి జేబులో వేసుకోక్కర్లేదు. తీసి పక్కన పడితే అది లోకానికి ఉపకారం. ఏం చేసా మన తర్వాత ఎవడో కట్టుకుని కాల్లో దిగిన అనబాధ పడదు. మనం చూసాం కనుక. అందుకని ఆ ఇనపమేకు మనకి ఎందుకు ఉపయోగించదు కనుక మనం దాన్ని ముట్టుకోం. అదే స్థితుల్లో చిన్న బంగారపు గణికి కనపడితే అంచేత యోగికి ఇనుము బంగారములు సమానము. అందుకని భిక్షలో వ్యవస్థ కూడా చూపెట్టారు. పాలు ఇవ్వడం ఎలాంటిదో గంజిపోయడం అలాంటిదో. ఏదైనా సరే ఏది ఉంటే అది సేకరణ దానికోసం. కనుక అలాగా వాడు దాన్ని ఎందు అసలు దాన్ని చూసి వైలక్షణ్యాన్ని పొందుతారు. రామకృష్ణ పరమహంస వారి జీవితం చూస్తాం కదా. రూపాయి బిళ్ళ ఏం దొరుకుతుందో చూద్దామని ఓ శిష్యుడు గురువు గారు డబ్బులు ముట్టుకోరు, ఈ ముట్టుకోకపోవడం ఎంత నిజమో వాడికి అనుమానం వచ్చింది. వాడి బుద్ధి అలాంటివి కనుక అంచేత రూపాయి బిళ్ళ పట్టుకొచ్చి తల కింద వేశాడు. ఆయన ఆ వేళ భోజనం అయి పడుకున్నారు. పడుకున్న తర్వాత తలపోటు వచ్చేసి విపరీతమైన తలపోటు. మంచం మీద పొద్దున గంతులు వేసేస్తున్నారు. ఈ లోపల శిష్యులు అందరూ వచ్చారు. ఏమైందంటే ఏం తలపోటు, చాలా తలపోటుగా ఉందిరా, ఏముందో ఇక్కడ అన్నారు. అప్పుడు ఆ వచ్చిన వాడే ఇది దాని కింద రూపాయి బిళ్ళ తీశాడు. ఎందుకు పెట్టారా ఇక్కడ అన్నాడు ఆయన. ఆ రూపాయి బిళ్ళ తీసేస్తారు, ఆయన పడుతున్నాడు. కనుక అంత వైలక్షణ్యం ఉంటుంది వ్యవస్థ. అంతల్లా చూడాలి దేన్ని చూస్తున్నప్పుడే. అలాగే యోగచిత్తుడైన వాడు ఓంకారాన్ని మాత్రమే స్మరించాలి, ఇంకొక స్మరణ ఉండకూడదు. యోగి సన్యాసులకి జపము ఓం తప్ప ఇంకేమీ లేదు. సన్యాసికి అగ్ని నిషేధం. అది ఎప్పుడు సన్యసించాడు అంటే గృహస్థ ధర్మం అయిన తర్వాత వానప్రస్థంలోకి వచ్చి అప్పుడు సన్యసించాడు. అంటే అప్పుడు యోగి అయ్యాడు. అగ్ని పరిత్యాగం ఎప్పుడు చేశాడు? వానప్రస్థంలోకి వచ్చేప్పుడు చేశాడు. వానప్రస్థంలోకి ప్రారంభం చేస్తూనే అగ్నిని పరిశీలించాడు. ఎలా పరిశీలించాడు అంటే అగ్ని ఎందుకు తిరస్కార భావం వ్యవస్థ కాదు, ఆ అగ్నిని తనలో ఉన్న వైశ్వానరాగ్నిలో కలిపాడు. కలిపి వానప్రస్థాన్ని పడిపాడు. అంచేది ఇప్పుడు అగ్ని ఉపాసన లోపలే జరుగుతుంది, బయట అగ్ని కార్యాలు ఉండవు. ఆ ఉపాసన వ్యవస్థ ఓం అంతే.
ఇంకేం మాట్లాడడానికి వీలు లేదు అసలు. సన్యాసులు ఇంకేం అసలు మాట్లాడడానికి వీలు లేదు. వ్యవస్థ ఓం అని ఆశీర్వదించడం, నారాయణ 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 అని ఆశీర్వదించడం, ఇదే ఒకటే. వారు మాట్లాడరు. మరి ఎవరు మాట్లాడతారు? వారు కూర్చున్న తర్వాత, వారు కాస్త ఉన్నతాసనంలో కూర్చున్న తర్వాత కింద కూర్చున్న పండితుడు మాట్లాడతారు. వారు ఎదుర్కొంటారు. సన్యసించిన వాళ్ళు పండితులై ఉంటారు. అందుకని వారు ఎదురకుండా ఈ పండితుడు మాట్లాడారు. ఆయన నిత్యము అక్కడ కూర్చున్న ఓంకార జపం చేస్తూనే ఉంటారు. అందుకని ఇది మినహా ఇంకోటి లేదు. కనుక స్వాముల వార్ల యొక్క ఆశ్రమాల్లో అగ్ని కార్యాలు వారి సమక్షంలో జరగడానికి వీలు లేదు. అంచేది వారు పర్యవేక్షిస్తారు, వీరు పర్యవేక్షిస్తారు అనడానికి కుదరదు. ఇది శాస్త్ర వ్యవస్థ, మనం మాట్లాడుకుంటాం. జత లోక వ్యవస్థ వేరు, దాని పద్ధతి మనకు దానికి సంబంధం కాదు. కనుక ఈ ఓంకారాన్ని జపించాలయా. ఇందులో అకార ఉకార మకారాలని 3 మాత్రలు ఉన్నాయని అనుకున్నాం కదా. ఈ 3 మాత్రలు సత్వరజస్తమో గుణాలు. ఇందులో ఉచ్చారణ భేదం వచ్చి ఏ మాత్ర ఎక్కువైతే తద్రూపమైనటువంటి వైలక్షణ్యాన్ని మనస్సు ఆ కషాయత్వాన్ని పొందుతుంది. సత్వం కూడా కషాయంలో భాగం. అందుకని ఈ 3 మాత్రలో ఏ మాత్ర విడకూడదు. ఏ మాత్రకు ఆ మాత్రకే ప్రయోజనం ఉపనిషత్తు మాట్లాడు. యోగి అయిన వాళ్ళు ఈ 3 మాత్రలకి నిర్గుణ యోగి గమ్య అన్యాచార్థ మాత్రోర్థ సంస్థిత గాంధారీచ విజ్ఞేయ గాంధారస్పర సంశ్రయ. ఆ ఓం అయిందా? ఓం అన్నాను అనుకోండి, అకార ఉచ్చారణని నేను నిలబెట్టి మాట్లాడాను. లేకపోతే ఓ అంటే ఉకారాన్ని మాట్లాడు. ఓ అని శంఖం వదినట్టు వ్యవస్థ, అది మకార ఉచ్చారణ. నువ్వు ఓంకార ఉచ్చారణ చేయట్లేదు, మాత్రాభేద ఉచ్చారణ చేస్తు. ఈ 3 మాత్రల పైన ఒక అరమాత్ర ఉంది. దానికి ఇది గుణత్రయాతీతంగా ఉంటుంది. ఈ 3 సత్వరజస్తమో గుణాలు కదా. ఈ సత్వరజస్తమో గుణాతీతమై అరమాత్ర దానిపైన ఉంటుంది, ఊర్ధ్వమందు ఉంటుంది. అంటే ఉచ్చరించేటప్పుడు ఊర్ధ్వస్థానంలో అరమాత్రగా ఉచ్చరింపబడి అంటుంది. అది దానికి అది గాంధార సంశ్రయాన్ని కలిగి ఉంటుంది. దానికి గాంధార నామంతో ప్రఖ్యాతి. ఆ అరమాత్రని గాంధారం అని పిలుస్తారు. అది స్వరభేదం. సా అన్నట్లు గా ఉండదు. అంచేత సా అన్నటువంటి దాని మీద ఓ అరమాత్ర కాలం పైకి ఉంటే అది గా. అంచేత ఓం ఓం ఈ అరమాత్రతో పూర్తి చేసి నువ్వు ఎన్నిసార్లైనా జపం చేయాలి. అంతే తప్ప ఒంట్లో ఒప్పుకుంది గాలి చేసేస్తుందని ఓ ఇలాంటి ప్రదర్శనలు
ఓం ఓం అని వినపడాలి, గో అని వినపడాలి. అలా అంచేత ఈ అరమాత్రకి గాంధారం అని పేరయ్యా. ఆ గా ఉచ్చారణ సామర్థ్యం ఎంత ఉందో ఈ అరమాత్ర సామర్థ్యం అంత ఉండాలి. అది అంచేత అది ఉదాత్త. ఆ ఉదాత్త సంశ్రయంలో అరమాత్ర ఉంటుంది. ధ్యానమందు అలాగ ఓముని ధ్యానం చేయాలి అన్నారు. కనుక ఓంకార సంయుక్తుడైనటువంటి యోగి ఓంకారములోనే లీనమవుతాడు. అతని హృదయము ఓంకారములో లీనమై ఉంటుంది. అంచేత అతను మామూలుగా ఇలా కూర్చుని ఎవరో మాట్లాడుతున్నప్పుడు వారు అలాంటి వాళ్ళు అలా కూర్చుని ఉన్నా, లేదు రోడ్డు మీద నడుస్తూ ఉన్నా, భిక్షాటనంలో ఉన్నా, ఈ పద్ధతుల్లో అరమాత్ర సంశ్రయత్వం కలిగిన గాంధార వ్యవస్థలో ఉన్న ఓము యొక్క ఉచ్చారణ రూపమైన లీనత్వము అతని హృదయంలో ఉంటుంది. అతను లోపల అలాగే తదుచ్చారణ స్వరూపంగానే ఉంటుంది. ఇంకొక వ్యవస్థ ఏముండదు వారి. అంటే ఇది ఎందుకు మాట్లాడారంటే ఇంకో మంత్రాలు జపించడాలు ఇవి ఏమి ఉండవు. యోగ వ్యవస్థలో ఇంకో మంత్ర జపాలు వేరే వ్యవస్థ ఏమీ ఉండదు. ప్రణవమునందు మాత్రమే లీనమై ఉంటాడు. ఆ ప్రణవం యొక్క ఉచ్చారణ వ్యవస్థ ఇలా ఉంటుంది. కనుక లీనమై హృదయం అలా ఉంటుంది. కనుక ఓంకారంలోని అర్థమాత్ర పిపీలికాగతి కలిగి ఉంటుంది అన్నారు. చీమ మన మామూలుగా లోక వ్యవహారంలో మాట్లాడడం కదా, చీమ నడక వాడికి అని. అంచేత పిపీలికాగతిగా అది అది ఎలా తిన్నంగా వెడుతుందో ఎంత నెమ్మదిగా వెడుతుంది. అదేదో మనకు స్పీడ్గా వెడుతున్నట్టు అనిపిస్తుంది, కాదు. దాని దేహ ప్రమాణం కంటే అది నడిచే నడక కొంచెం ఎక్కువ ఉండడం వల్ల స్పీడ్గా ఉన్నట్టు ఉంటుంది. ఏనుగు మందంగా నడుస్తుంది అని మనం అనుకుంటాం, కానీ ఏనుగుతో నడవండి చూద్దాం. ఎందుకంటే దాని నడకని దాని శరీరం కనపడనివ్వదు. అది అలాగా చివరి అర్థమాత్రాకాలం అలానే అది పిపీలికాగతిగా ఉంటుందయ్యా. అలాంటి స్థితుల్లో ఇది ఎక్కడి వరకు వెళుతుంది? నిన్న నాభి మొదలుకొని మూర్ధస్థానం వరకు యోగి ప్రాణాయామ వ్యవస్థ మాట్లాడారే. ఇప్పుడు ఓము ఆ ప్రాణాయామ వ్యవస్థలో పెడుతోంది. ఇది మూర్ధిని వరకు అక్కడ చూడబడుతుందయా. కనుక ఈ అర్థమాత్రోచ్చారణ ఉంది, ఇది బ్రహ్మరంధ్రము గట్టిగా కలిగి పై స్థాయి వరకు ఉచ్చరింపబడుతుంది. దీని గమ్యము బ్రహ్మరంధ్రమే. అక్కడ యోగి ప్రాణత్యాగం చేసేటప్పుడు బ్రహ్మరంధ్రం తెలుసుకుని ఓంకార ధ్వనితోటే ప్రాణత్యాగం చేస్తాడు. అక్కడ ధ్వని వినగలిగిన వాళ్ళు ఉంటారు, వినలేని వాళ్ళు ఉంటారు. కేవలం ఎవరు వినలేరు. ఆ స్థాయి వారు ఎవరైనా ఉంటే ఆ ధ్వని వినగలుగుతారు. అది చుట్లుతుంది. చుట్లుకోవడం అంటే డామ్ అని కొండ పగిలినట్టు ఏం కాదు. అక్కడ ఓ చిన్న ఇక్కడ దెబ్బ ఏదైనా ఓ చిన్న దెబ్బ తగిలితే ఇక్కడ ఎలాగా పడుతుందో అలాంటి ఒక చిన్న వ్యవస్థ ఉంటుంది. ఇంత పెసరు రక్తం కనపడినట్టు ఉంటుంది. మనం తర్వాత ఇలా రాసి తీసేది. అది
నేను అలాగ యోగంలో ప్రాణత్యాగం చేసిన వారి గురించి నేను విన్నాను. ఆ ఫోటో చూపెట్టాను, నేను చూశాను. అలా ఆంధ్రపత్రికలో వేశాను. అందుకని ఆ బ్రహ్మరంధ్రము నుంచి ఓం అనే నాదముతోటి యోగి నిష్క్రమిస్తాడు. ఇంకేమీ ఉంటుంది. ఈ విధంగా యోగ సిద్ధి అసిద్ధులలో అరిష్టాన్ని తెలుసుకోవాలయ్యా. యోగ సిద్ధిని ఇతరములైన యోగ భిన్నములైన సిద్ధులు, నిన్న బోర్డు మాట్లాడే అణయమాది సిద్ధులు, అంతకు ముందు వచ్చిన ప్రాణాయామాదుల వల్ల వచ్చిన సిద్ధులు, దాన్ని ప్రకటన చేసేటటువంటి వ్యవస్థ, ఇవన్నీ బోర్డు మాట్లాడారు కదా. ఇవన్నీ అసిద్ధులు, అవి సిద్ధులు కావు. అది సిద్ధని మనం భ్రమపడతాం. అది ఆయన అగ్నిలో ప్రవేశించారండి, హోమగుండంలో ఇలా దిగిపోయారు, పైకి లేచారు, అందులోంచి ఏదో వచ్చేసారు, లేకపోతే ఇలా అని ఇలాగా ఏదో లింగాన్ని ఇచ్చారో ఆభరణాన్ని ఇచ్చారు. ఇవన్నీ అసిద్ధులు, సిద్ధుకం. కనుక యోగ సిద్ధిలో ఉండే అరిష్టమును, అరిష్టం అంటే సుఖం, దానిని యోగి గ్రహించాలి. ఎప్పుడు గ్రహించగలుగుతాడంటే అసిద్ధులను పరిహరించుకుంటే గ్రహించగలడు. అది సిద్ధిని గ్రహించడం కాదు. బ్రహ్మమును తెలుసుకోవడం ఎలాంటిదో యోగము యొక్క సిద్ధిని తెలుసుకోవడం కూడా అలాంటిది. పరిహరణమే తప్ప పరిగ్రహణం వల్ల తెలియదు. ఇది అసిద్ధి, ఇది అసిద్ధి. నేను ఇలా అంటే కేసులకు ఏదో వస్తున్నాయి, ఇది సిద్ధి కాదు. నేను అగ్నిగుణంలో పడి లేకపోతే వచ్చాను, ఇది సిద్ధి కాదు. నేను పైకి ఎగిరాను, సిద్ధి కాదు. లేకపోతే జలంలో మురిగి చాలా కాలం చాలాసేపు ఉన్నాను, సిద్ధి కాదు. అది కనుక ఇవి సిద్ధులు కావు. ఈ అసిద్ధులన్నిటినీ తెలుసుకోవాలి. ఇది అసిద్ధి, ఇది అసిద్ధి, ఇది అసిద్ధి. నాకు దీని యందు ఆకర్షణ కనపడుతోంది, లోభం కనపడుతోంది, మోహం కనపడుతోంది. దీన్ని ప్రదర్శించేటటువంటి దోష వ్యవస్థ, గుణదోష వ్యవస్థ కనపడుతోంది. ఇందులో సత్వరజస్తమో గుణాత్మకంగా మనస్సు విక్రమిస్తోంది. ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని ఆపుతూ ఉండాలి. అందుకని తిట్లు తినే ఇంటికి వెళ్ళు అన్నారు. అందువల్ల తిట్లు తింటే దీనికి ఏదైనా రియాక్షన్ వచ్చిందా? రాలేదు. రియాక్షన్ వస్తే మనం అందులో నీ అంత వెధవలేడు, నిన్నటి వరకు నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను అని ఎవరైనా నన్ను అన్నారని అనుకుంటారు. అనుకుంటే నన్ను వెధవా అంటావా? అసలు నిన్నటికి వాడికి ఏమైనా తేడా వచ్చిందని నేను కళ్ళెర చేస్తే వాడన్న నన్ను వెధవా అన్న దానిలో నేను సగం యాక్సెప్ట్ చేసినట్లు లెక్క. నేను రియాక్ట్ అయితే వాడి మాటను సగం యాక్సెప్ట్ చేసినట్టు. మనస్సులో కూడా యాక్షన్ లేకుండా ఉంటే దాన్ని నువ్వు ఇది గ్రహించినట్టు. కనుక ఆ విధంగా ఈ అసిద్ధి వ్యవస్థల్లో ఉండేటటువంటి నిజాల్ని తెలుసుకుని యోగ సిద్ధిలో కనుక వెళితే అరిష్టము తెలుస్తుంది, సుఖం ఏమిటో తెలుస్తుంది. అరిష్టము అనే మాట లోక వ్యవస్థలో ఎందుకో చెడు అనే అర్థం, దుఃఖం అనే అర్థం, ఇలాంటి అర్థాలు ఉన్నాయి. కానీ చదువుకుల పడ్డ వాళ్ళకి తెలుస్తుంది. ఋష హింసాయాం అని ధాతు.
అరిష్టం అంటే వ్యతిరేకార్థంలో శబ్దం పుట్టింది, అది ఒకటే శబ్దం. హింసని ఎరుగనది సుఖం. ఆంజనేయ స్వామి అరిష్టనేమి అని త్రికూట పర్వతం తిరిగి వచ్చేటప్పుడు లంకలో త్రికూట పర్వతం ఎక్కాడు. ఆ త్రికూట పర్వతంలో ఒక కూటానికి అరిష్టనేమి అని పేరు, దాన్ని ఎక్కాడు. అరిష్టనేమి ఎక్కాడు అంటే అర్థం ఏమిటంటే అది అంచు, అంచు మీద గోడ మీద ఇల్లుంది, గోడకు అవతల యువతల రెండు భాగాలు ఉన్నాయి. ఏదో ఒక భాగం అది దూకడానికి అనువుగా ఉంటుంది, రెండవ భాగం అనువుగా ఉండదు. ఓ భాగంలో కుక్క ఉంది, ఓ భాగం ఖాళీగా ఉంది. అలా వెళ్ళాలని అనుకున్నా వెళ్ళడం కుదరదు దానికి. అలాగా అంచు, ఈ అరిష్టనేమి అని దానికి ఎందుకు పేరు అంటే అంచుకి యువతల శుభము, అంచుకి యువతల అశుభము. ఇది ఈ పర్వతం యొక్క పైకి ఎక్కిన తర్వాత యువతల లంక ఉంది, అవతల వానరులు ఉన్న చోటు ఉంది, అది సుఖము, ఇది దుఃఖము. అంతేత దుఃఖమును ఈ రాక్షసుడికి కలిగించి సుఖాన్ని వాళ్ళకు కలిగించడం కోసం బయలుదేరుతున్నాడు. అందుకని అరిష్టనేమి దాని మీద ఎక్కాడు. అంటే నేమి శబ్దం చేత సుఖం అనే అర్థం పుట్టింది తప్ప అక్కడ అరిష్ట శబ్దం చేత సుఖం అని అర్థం పుట్టలేదు, అదే దుఃఖం అని అర్థం పుట్టలేదు. అందుకని అరిష్టం అనే మాటకి సుఖం అని అర్థం. కనుక అరిష్టమును తెలుసుకోవాలి అన్నారు. అరిష్ట జ్ఞానం వలన మరణకాలంలో దుఃఖ ప్రాప్తి ఉంటుంది. అదే ఈ అరిష్ట జ్ఞానం కలిగితే ప్రయోజనం ఏమిటయా అన్నారు. మరణకాలంలో దుఃఖ ప్రాప్తి ఉండదు. ఇది ఏమి పెద్ద విషయం అంటే మనకేం తెలుసు కనుక పోయేవాడికి తెలుస్తుంది. నేను పోతున్నాను అనే విషయం తెలుసు వాడికి. ఎలా ఉంటుందంటే వాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టాడు. ఈ శరీరానికి కారణమైనటువంటి వాళ్ళు, ఈ శరీరం వల్ల సృష్టింపబడిన వాళ్ళు, వాళ్ళతో ఉండేటటువంటి రాగబంధాలు విడిచిపెట్టాడు. విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. అప్పుడు వాడు పడే దుఃఖము ఇంత అంత దుఃఖము కాదు. ఇప్పుడు యోగికి ఈ దుఃఖం ఉంది కనుక మరణకాలంలో దుఃఖమును ఎరగకపోవడం మాత్రమే సుఖం. అంటే మిగతా మనం అనుకున్న సుఖాలు అవి తాత్కాలికంగా భ్రాంతి రూపమైన సుఖాలే తప్ప నిజానికి సుఖాలు కావు. అందుకని మనకి అన్ని భయాల్లోకి మరణ భయం మొట్టమొదటి. ఊరికే మిగతావన్నీ తర్వాత విషయం. మరణ భయమే భయం. ఆ భయం వల్ల మనం ఎంత పనైనా చేస్తాం. కానీ కంసుడికి వాడి చెల్లెలకు పెళ్లి చేసి బావగారిని చెల్లెల్ని అత్తారింటికి దింపడానికి రథం మీద బయలుదేరాడు కదా. దారి మధ్యలో ఆకాశవాణి మాట్లాడితే ఊళ్ళో అందరికీ వినపడదు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. అది ఆ వాక్కు వినపడడానికి ఎవడి యొక్క బుద్ధి సరిగ్గా ఆ సంస్కారాన్ని కలిగి ఉంటుందో వాడికి మాత్రమే వినపడుతుంది. మనం ఆకాశవాణి అంటే రేడియో కదా, రేడియో ఉంది ఇక్కడ. రేడియో తరంగాలు అంతటా వ్యాపించున్నాయి.
మన మించిపోతున్నాయి, మన చెవుల్లోంచి పోతున్నాయి, కానీ మనకి ఏమీ వినపడదు. ఇక్కడ వినపడడానికి తగిన ఒక సాధనం అవుతుంది. సాధనం ఉన్నా వినపడదు. మరి ఏం చేయాలి? మనం దాన్ని ట్యూన్ చేయాలి. చేస్తే వినపడదు. కనుక ఈ బుద్ధి అలా ట్యూన్ అయి ఉన్నప్పుడు ఆ వాక్కు వినపడదు. ఇప్పుడు వాడి బుద్ధి దానిని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఏ పద్ధతుల్లో ఉంది అనేది వేరే విషయం. ఉంది అంచేత ఒక వాక్కు ఆకాశం నుంచి బయలుదేరింది, వాడికి వినపడింది. వాడిలాంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు దేవకీ వసుదేవుడు. వాడు యోగ వ్యవస్థలో ఉన్నవారు. దేవకీదేవి మహాయోగి ఆవిడ. అంచేత వాళ్ళకి వినపడింది. ఏమని వినపడింది? ఈ అమ్మాయికి పుట్టిన 8వ సంతానం నీ మరణమునకు కారణమవుతుంది అని వినపడింది. వినపడగానే వాడికి ఏం కలిగింది? నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను అని భయం పడింది. వెంటనే వచ్చి దీన్ని చంపేస్తే ఇంకా అసలు నాకు భయమే ఉండదు, మరణమే ఉండదు అని ఒకానొక మిథ్యాభావం కలిగి ఆవిడ మీద అంతవరకు మహానందంగా కబుర్లు జ్యోతిసి వచ్చిన వాడు ఆవిడ మీద కత్తి తీసి జుట్టు పట్టు కిందలాగి కత్తెత్తాడు. సరే, తర్వాత ఏదో ఆయన ఆపాడు. ఇప్పుడు నిజం ఏమిటి? ఈవిడ 8వ సంతానం. 8వ సంతానం అంటే సంతానానికి మధ్యలో కనీసం 7 అర్థం భేదం వేసుకుంటే 8 అర్థాలు 12. ఈ పుట్టినవాడు తర్వాత మళ్ళీ 12, 13.5. వీడు చంపడానికి తగిన అవస్థ ఎప్పుడు రావాలంటే కుమారావస్థ దాటాక రావాలి. కుమారావస్థ వరకు వాడికి ఉండదు. అందుకని ఆ కుమారావస్థ 8 దాటాక వస్తుంది. ఈ 13, 8, 21, 20 సంవత్సరాల వరకు నీకు సావు లేదు. నిన్ను చంపినా చావవు, నిన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేసినా చావవు, నిన్ను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసినా చావవు అని ఒకానొక సత్యాన్ని ఆకాశవాణి చెబితే అది మనకేమని అర్థమైంది? నేను ఇప్పుడే చచ్చిపోతున్నాను అని అర్థమయ్యి చచ్చిపోయే వరకు చచ్చిపోతూనే ఉన్నాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ కరస్పర్శ వాడి ఉపాధికి తగిలిందో అప్పుడు శాంతించింది వాడి మనస్సు. అంతవరకు చస్తూనే ఉన్నాడు. ఇది మరణ భయం. ఈ మరణ భయం యోగికి ఉండదు. యోగ వ్యవస్థని గుర్తెరిగి జ్ఞాన వ్యవస్థ ఎందుండి మనంతటిగా కలిగిన ఎవరినైనా మహానుభావుల వలన కలిగిన ఆ వ్యవస్థ కలిగినప్పుడు ఆ దుఃఖం నింపాదిగా ముందు బయలుదేరుతుంది, నింపాదిగా ఉపశమించిపోతుంది. పరీక్షిత్తుకి నువ్వు 7వ రోజుకు చస్తావు, ఇవాళ నుంచి 7 రోజులు, 8వ రోజు పొద్దున్న చస్తావు అని ఉంది. ఆయన కూడా ఒక పూట ఏడిచాడు. ఎలాగనే బతకడం, ఎలా బతకడం. ఆ తర్వాత ఆయనకు వెంటనే జ్ఞానం కలిగింది. అవును, నేను 6 రోజుల వరకు చావను కదా, ఇప్పుడు పెద్ద గ్యారంటీ వచ్చింది ఆయన దృష్టిలో. 6 రోజులు నేను చావను, తగ్గినా చావను ఎవరు. అందుకని ఈ 6 రోజుల్లోనూ నేను మళ్ళీ పుట్టగండగా ఉండే వ్యవస్థ ఏదైనా ఏర్పాటు చేసుకోగలనా అని ఊహ కలిగి ప్రయత్నం చేశాడు. ఫలసిద్ధిని పొందాడు. అంత తొందరగా యోగం ఎందుకు కలిగిందంటే మరణ భయం నుంచి కలిగింది.
కనుక అలాగా నీకేమీ పర్వాలేదు అని డాక్టర్ గారు ఊరికే అయినా పర్వా ఉంది అని జీవ వ్యవస్థలో కొంత అర్థం అవుతూ ఉంటుంది. లేకపోతే ఎవరు పిల్లలకు చెబుతుంటే వింటూ ఉంటాడు. అప్పుడు కూడా ఏం చేస్తాడు అంటే డాక్యుమెంట్స్ని తెమ్మండం, లేకపోతే అమెరికాలో ఉన్న వాళ్ళని కబురు పెట్టండి ఒకసారి నేను చూడాలంటాము. ఈ 6 రోజులు ఈ పిల్లలకి రాసి పెట్టడాలు ఇది అంతా సరిపోతుంది. ఈ రాకపోతలు పూర్తయ్యేప్పుడు చచ్చిపోతాడు. అంచేత నువ్వు ఫలానా రోజు చచ్చిపోతావని చెప్పినా మనకి అసిద్ధే తప్ప సిద్ధి ఉండడం కష్టం. అందుకని చెప్పకుండా అనేది తీసుకుపోతాడు. ఎందుకు వీడిని అనవసరంగా టెన్షన్లో పెట్టడం తప్ప అంటే. కనుక మరణ భయము ఉండడము, మరణ భయం లేకుండా ఉండడము, సంసారబద్ధుడైన జీవి, సంసార విముక్తుడైన జీవి మత్స్య వ్యవస్థగా మనకు భాగవతం పుట్టింది. ఇంతకంటే భాగవతం చెప్పింది ఏం లేదు. ఈ మధ్య వ్యవస్థనే మాట్లాడినట్టే. అది అలాగా. అంచేత మరణ భయం అలా ఉంటుంది. యోగికి మరణ భయం ఉండదు. ఇంకంతకంటే సుఖం ఏం కావాలి కనుక అని దత్తాత్రేయులు అలర్పుని చూసి, నాయనా అరిష్టాని మహారాజా శృణువక్ష్యామి తాని తే యోషామాలోకనాత్ నృత్యం నిజం జ్ఞానాత్. ఈ అరిష్ట వ్యవస్థ అని అన్నాను కదా, ఈ అరిష్ట వ్యవస్థని చెబుతాను. నేను ఎలా ఉంటుంది సుఖం, ఎలా ఉంటుంది సుఖం, ఎలా ఉంటుంది, ఇవి సుఖాలు కాదంటున్నారు కదా అని మళ్ళీ ఏమైనా మనస్సులో భేదాభిప్రాయ స్థితి కలిగే అవకాశం ఉంది. అందుకని ఒకసారి హెచ్చరించడానికి ఒక సంబోధన చేశాడు. మహారాజా, అరిష్టం అన్నాను కదా, అరిష్ట వ్యవస్థ ఎలా ఉంటుంది అని నీకు అనుమానం ఉంది. ఉందో లేదో తెలిసిపోతుంది ఆయనకి. ఈయన అలా అనగానే ఆయన మనసులో వచ్చింది అభిప్రాయం. అందుకని ఈయనకు అర్థమైంది. కనుక అరిష్ట వ్యవస్థ ఎలా ఉంటుందో నీకు చెబుతాను, విను. యోషాం ఆలోకనాత్ మృత్యుం నిజం జానాత్. యోషాలోకనము మృత్యు స్థితిని తెలుసుకోవడం, ఈ రెండిటిలోనూ నీకు అరిష్టం యొక్క వ్యవస్థ కనపడుతుంది అన్నారు. యోష ఆలోకనం, యోష అంటే భార్యాదులు. అలాగే చెప్పాను కదా, జీవ వ్యవస్థలో మనం అర్థం చేసుకోవాలి, ఉపాధి వ్యవస్థలో అర్థం చేసుకోకూడదు. అంచేత యోష అన్నారు అంటే పురుష అంటే భక్తుల శబ్దం కూడా అర్థమే. నిజానికి పురుష శబ్దము జీవపరంగానే వాడబడుతుంది తప్ప మగవాడు అనే అర్థంలో వాడబడదు. ఉపనిషదాదుల యందు పురుష శబ్దము జీవుడు అని అర్థం చెబుతుంది. అంచేత కుక్కను కూడా పురుష శబ్దం చేత వాడచ్చు. అలాగే అంటారు. కనుక యోషాలోకనము ఆ మాట ఎందుకన్నారంటే ఇంతకంటే సుఖం లేదని మనం అనుకుంటాం, మిగతా అన్ని తర్వాత అనుకుంటాం. అలాగే మృత్యు నిజం జ్ఞానాత్, మృత్యు యొక్క నిజస్వరూపం తెలియడం. ఈ రెండు అంటే మృత్యువు యొక్క నిజస్వరూపం తెలియడం, యోషా వ్యవస్థలో నిజస్వరూపం తెలియడం. అది భార్యా వ్యవస్థలో, భార్య అనే మాటకు సంసారం అని అర్థం. అంటే
సంసార వ్యవస్థలో నిజస్వరూపం తెలియడం, మృత్యు వ్యవస్థలో నిజస్వరూపం తెలియడం, ఈ రెండు తెలిసినట్లయితే అరిష్టమే కలుగుతుంది, శుభమే కలుగుతుంది, సుఖమే కలుగుతుంది. అయితే ఎవడికి ఏ దశలో మరణ ప్రాప్తి ఉంటుంది అని తెలియబడుతుందో ఆ విషయాలు చెబుతాను విను అని ఇక్కడ ఏం చేశారంటే, ఎవడెవడికి ఎంతకాలంలో మరణిస్తాడు అనే విషయం మీద ఒక ప్రస్తావన చేశారు. ఈ రకమైన దర్శనాలు జరిగితే వాడు సంవత్సరంలో చచ్చిపోతాడు, ఈ రకమైన దర్శనం జరిగితే 11 నెలల్లో చచ్చిపోతాడు అని ఇలాగా చాలా విషయాలు మాట్లాడతారు. అలాగే ఈ రకమైన దర్శనం జరిగితే కొద్ది రోజుల్లో చచ్చిపోతాడు, అలాగా ఉంటాయి. అలాగా ఇది భయపెట్టడానికి కాదు, వాస్తవం చెప్పడం కోసం, జీవుడికి ధైర్యాన్ని చెప్పడం కోసం చెప్పారు. జీవుని భయపెట్టడం కోసం చెప్పలేదు నిజానికి. కానీ అది విని ఎందుకండి గొడవలన్నీ అని మనకు అనిపిస్తుంది మనస్సుకి. అందుకని నేను ఆ ప్రకరణాన్ని వీలైనంత వరకు ముట్టుకోవట్లేదు. కానీ ఉదాహరణ పూర్వకంగా మనకు కొన్ని విషయాలు తెలియాలి కనుక కొన్ని 2-3 మాటలు చెబుతున్నాను అంతే. నిజానికి అదంతా చదివితే సంసారబద్ధమైన వ్యవస్థ కలిగిన మనస్సు దాన్ని అంగీకరించదు. అందులో భార్య పక్కన ఉండగా చెప్పాను, ఇది కుమార్ కబర్లు ఎందుకు లేదు, భక్తి గానాలు పెట్టండి వినరు. ఇది నిజానికి ఇది అరిష్టం, సుఖం. వాళ్ళ దృష్టిలో ఇది దుఃఖం. ఎందుకు ఈ దుఃఖ ప్రయత్నాలు, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం అని ఉంటుంది. ఎవడికి వాడి నీడ కనపడదో వాడు సంవత్సరంలో పోతాడంట. చాలా దృష్టి చెప్పాను. ఇందులో ఒక మాట చెబుతున్నాను చెప్తానంటే, మన నీడ మనకి నీడ కనపడవలసిన స్థితుల్లో మన నీడ మనకి కనపడకపోతే ఆ వ్యక్తి 1 సంవత్సరం కాలంలో మరణిస్తాడు అన్న. ఇలాంటి విషయాలు బోర్డు చెప్పారు. అలాగే ఎవడికి స్వప్నంలో రక్తవర్ణము, కృష్ణవర్ణము కనపడతాయో, ఎర్రగా కనపడుతుంది, లేకపోతే నల్లగా కనపడుతుంది, అలాంటివి కనపడితే వాడికి మృత్యువు సమీపంలో ఉంది అని అర్థం. అది అలాగ వాడికి అక్కర్లేదు, వాడికి అలాగ వాడు అలా ఉన్నట్టుగా మనకు కనపడినా వాడి వ్యవస్థ అంతే. అందుకని రామాయణంలో త్రిజితా స్వప్నం అది అందుకోసం చెప్పింది ఆవిడికి ఎర్రటి బట్టలు వేసుకుని ఏదో దేని మీద ఎక్కి రావణాసుడు అలా విడిపోతున్నట్టు, నల్లటి బట్టలు వేసుకుని కుంభకరుడు అలా విడిపోతున్నట్టు అలా కనపడ్డాయి. ఆవిడ ఆ మాటలు చెప్పింది. ఇప్పుడు వాళ్ళు కొద్ది రోజుల్లో మరణిస్తారు. అదే త్రిజితా స్వప్నము ఆ భవిష్యత్తును మాట్లాడు. అలాగా ఇప్పుడు ఇది మనం ఇక్కడ చెప్పాం అనుకోండి, కొంచెం బలహీనమైన మనస్సు ఉన్న వాళ్ళకి ఈవేళ అర్ధరాత్రి కల వచ్చేస్తుంది. వచ్చేసింది రేపటి నుంచి ఏమైనా అయిపోతామో అని భయం, దేనిపోని సెంటిమెంటు, నర్వస్ సిస్టమ్ పాడవడం, ఇలాంటివన్నీ వస్తాయి. అందుకని ఇది దానికోసము కాదు. ఇది ఎవరు చెబుతున్నారో మనం జ్ఞాపకం. యోగి అయిన లర్కుడికి యోగ గురువు అయిన దత్తాత్రేయులు మాట్లాడుతున్నారు. అంచేత యోగి
నీ శరీరాన్ని నువ్వు త్యాగం చేయవలసిన స్థితి ఏర్పడుతోంది అని యోగి గ్రహిస్తాడు. దానివల్ల ఆయన కూడా ఇలాంటి దర్శనం జరుగుతుంది. ఆహా, ఇంక ఈ శరీరం త్యాగం చేయవలసిన అవసరం ఏర్పడుతోంది అని అనుకుంటాడు. అంతే నిశ్చలంగా ఉంటాడు. అందుకని ఇలాగా ఈ ప్రకరణం 3 ప్రకరణం చెప్పారు. సంవత్సరం, 11 నెలలు, 10 నెలలు, 9 నెలలు, 8 నెలలు, ఇలా కొద్ది రోజులు ఇంకా. కనుక దృష్ట్వానిష్టం తదా యోగి త్యక్త్వా మరణం భయం తత్వభావం తదాలోక్య కాలో యావద్విపాసద. అందుకోసం చెప్పానయ్యా. ఎందుకోసం చెప్పాను? దృష్ట్వానిష్టం తథా యోగి త్యక్త్వా మరణం భయం. ఇవి చూసినటువంటి యోగి మరణ భయమును విడిచిపెట్టాలి. పరీక్షిత్తు చేసినట్టు అది కంసుడు లెక్క. కనుక ఆ మరణ భయమును విడిచిపెట్టాలి. దృష్టాంతం కనపడిన వెంటనే మరణ భయాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఉపాధి నశిస్తుంది ఇంకా అనేటటువంటి ధైర్యాన్ని, తర్వాత తాను పొందవలసిన వ్యవస్థని దాని గురించి ఆలోచన చేస్తాడు. తత్వభావం తదాలోక్య కాలో యావద్విపాసద. తత్వభావాన్ని ఆలోచన చేస్తాడు. దాంతో ఇంక ఈ శరీరం, ఇంతవరకు ఏమైనా ఈ శరీరం గురించి ఆలోచించాడేమో, ఇంక ఇప్పుడు ఆలోచన ఉండదు. అందుకని ఏం చేస్తాడంటే భిక్ష కూడా వెళ్ళడు. ఎందుకు భిక్ష అవసరం ఉంది ఇంకా దీనికి అని దాని మీద కూడా అతనికి అనిష్ట భావం కలుగుతుంది. అంచేత ఈ విపాకములను కలిగించేటటువంటి ఈ స్థితి ఉంది. ఆ స్థితిలోంచి తత్వభావాన్ని, తత్వ ఆలోక్యమును, తత్ అంటే బ్రహ్మం, తత్వభావాన్ని పొంది తదాలోక్యమును పొందుతాడు. అది బ్రహ్మ దర్శనమును, లేకపోతే బ్రహ్మ యొక్క అనుభవమును తాను పొందుతాడు. కనుక ఇదంతా చెప్పాను. అలక్కుడు విన్నాడు. విన్న తర్వాత ఆయనకి నిర్వేదం కలిగింది. ఇంత భావం, ఇంత వ్యవస్థ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంత విన్నటువంటి వాడు ఓహో సరే అనుకున్నాడు. అనుకుని ఒక నిర్వేదాన్ని పొందాడు. ఏమిటి నిర్వేదాన్ని పొందాడు? ఆంజనేయ స్వామి లంకానగరం అంతా తెల్లవారుజాము వరకు వెతికాడు. వెతికి నేను అంతా వెతికేశాను, చతురంగుళ మాత్రోపి నావకాశ విద్యతే అన్నాడు. 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా అంతా వెతికేశాను అన్నాడు. వెతికేశాను, సీత కనపడలేదు. బాగుంది. సీత కనపడలేదంటే అర్థం ఏమిటి అంటే సీత చచ్చిపోయిందనమాట. ఎవడైనా ఓ పిల్లవాడు తప్పిపోవడము, లేకపోతే ఎవరో తీసుకుపోవడము జరిగితే వాడు చచ్చిపోయాడు అనే విషయాన్ని ఆ తల్లి తండ్రి ఎప్పుడు నమ్ముతారు? ఆ డెడ్ బాడీ చూసిన తర్వాత నమ్ముతారు. ఇది చూడడానికి 3 ఏళ్ళు పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు, అయినా నమ్మరు. కానీ చుట్టుపక్కల మనం ఏం చేస్తామంటే పోయే ఉంటాడు ఏమిటి ఇంకా అని మనం చెప్పేస్తూ ఉంటాం. వాడు నమ్మడు. నా కొడుకు ఎక్కడో ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడేమో అని దుఃఖపడతారు. అంతే. చచ్చిపోయాడు అని దుఃఖపడతాడు. కనుక అదర్శనం మాత్రం చేత నాశనం కాదు. కానీ స్వామి అలా అనుకున్నాడు.
ఇంత వెతికాను కనుక ఈవిడ కనపడలేదు కనుక కనపడకపోతే చచ్చిపోయినట్లే లెక్క అనుకున్నాడు. అనుకుని ఎంత గొడవ చేసుకున్నాడు అక్కడ కూర్చుని. అయితే ఆయనకి మనకి ఉన్న భేదం ఏమిటంటే మనం దుఃఖంలో పడితే చచ్చినా చేరుకోలేం, అది మనకు సాధ్యం కాదు. మన పక్కనకి వాడికి కూడా సాధ్యం కాదు మనల్ని చేర్చడం. ఎవరైనా మహానుభావుడు మనస్సుతో మాట్లాడగలిగిన సామర్థ్యం ఉన్నవాడు ఎవడైనా దక్కితే ఆ టైంకి వాడి వల్ల దుఃఖం సరే, లేకపోతే దుఃఖించడానికి నీరసం వచ్చి దుఃఖించడం పైకి మానేయాలి. అది అంతకంటే. కానీ స్వామి దుఃఖం ఎప్పుడూ తాత్కాలికం. ఎంచేత అంటే ఆయన మనస్సు బుద్ధి ఎందు ఉంటుంది, బుద్ధి మనస్సులో ఉండదు. మన బుద్ధులన్నీ మనస్సులో ఉంటాయి, అందుకని దుఃఖం ఉంటుంది. ఆయన బుద్ధిమతాం వర్షితుడు, అందుకని బుద్ధి మనస్సులో బుద్ధిలో ఉంటుంది కనుక వెంటనే అలర్ట్ అవుతాడు. అనిర్వేదం పరం సుఖం అని జ్ఞానం వచ్చేస్తుంది. ఇలాంటి నిర్వేదం పొందే ఎంత ఇది అని అనిర్వేద స్థితిని పొందుతాడు ఆయన యోగి కనుక. ఎప్పుడైతే యోగి అనిర్వేద స్థితిని పొందాడో అరిష్టం సంప్రాప్తిస్తుంది, సుఖం సంప్రాప్తి. ఇలాంటి అనిర్వేద స్థితికి వచ్చి ఒకసారి ఇలా చూస్తాడు, ఈ విపంతా వెతకలేదే అని జ్ఞానం వచ్చింది. అందుకు ముందు ఏమనుకున్నాడు, అంతా వెతికేసాను అనుకున్నాడు. ఇలా చూస్తే ఈ బక్కంతా ఖాళీయే, అయ్యో నేను ఈ వైపు వెళ్ళి వెతకలేదే అని అప్పుడు ఆ సుఖము కనపడింది. అది అశోకవన దర్శనమైంది. అది అశోకవనం మాటకు రెండు అర్థాలే. శోకము లేనటువంటి వనం. ఇప్పుడు స్వామికి సుఖస్వరూపమైన వనం అది. రావణుడికి శోక కారణమైన వనం. అందుకని రెండు వ్యవస్థలు దానివే. కనుక యోగమునందు అదిగో అలాంటి స్థితి కనపడుతుంది. కనుక యోగి అయినవాడు అలాంటి లాభాన్ని పొందుతాడు. ఇప్పుడు ఇంతకుముందు నిర్వేదంతో వచ్చాడు కదా అలర్పుడు, ఇప్పుడు ఆయనకి అనిర్వేద స్థితి వచ్చింది. అనిర్వేద స్థితి రాగానే అలర్పుడు ఏ ప్రయత్నం చేయడానికి ప్రారంభించాడో స్వామి యొక్క సెలవు తీసుకుని ఆ ప్రయత్నానికి ప్రారంభం చేస్తాడు. ఈ అనిర్వేద స్వరూపాన్ని రేపు మాట్లాడుకుంటాం.